ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి దివ్యాంగులకు ఇచ్చిన జీవోలో గత ప్రభుత్వం పారాలిసిస్ వాళ్ళకి, అలాగే డిస్ట్రోఫీ కేసులు ఉన్నవారు 80% ఉండి మంచానికి పరిమితమై ఉంటే ఇస్తామని, పెన్షన్ ఇస్తామని, 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆ జీవోని కొద్దిగా పెంచింది. 85% పెట్టి ఇప్పుడు వెరిఫికేషన్ చేయడానికి ముందుకెళ్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించాలి. గతంలో 80% ఉన్న పూర్తిస్థాయి దివ్యాంగులకి పెన్షన్లు 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 85% మీరు పెంచారు. ఆనాడు 80%కే ఎలిజిబుల్ అయ్యారు. ఇప్పుడు 85% మీరు పెంచినప్పుడు వాళ్ళు అన్క్వాలిఫై అవ్వచ్చు. అయితే వారు పూర్తిస్థాయి దివ్యాంగులై ఉంటారు. కానీ డాక్టర్లు వాళ్ళకి 80% మాత్రమే వేశారు. కాబట్టి సదరన్ సర్టిఫికేట్ని ఆధారం చేసుకోకుండా ఈ విషయంలో వారు పూర్తిస్థాయి దివ్యాంగులైతే, మంచానికి పరిమితమై ఉంటే, సర్వేలో వారు పూర్తిస్థాయి దివ్యాంగులని పూర్తిగా చూడగానే కనబడితే వారిని యాక్సెప్ట్ చేసి వారికి మళ్ళీ రీఅసెస్మెంట్ చేయడం ద్వారా 90% వచ్చినా రావచ్చు. కాబట్టి అలాంటి వారిని అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి మద్దతుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబడాలనేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన జీవో 85% లోకోమోటో, 85% పూర్తి వైకల్యం ఉండాలి. గత జీవోలో 80% ఉంటే సరిపోతుంది. వాళ్ళు 5,000 ఇస్తున్నారు కాబట్టి 80% పెట్టారు. మీరు 15,000 ఇస్తాననేసి పెంచి ఇప్పుడు వెరిఫికేషన్కి పంపిస్తే చాలా వరకు అన్క్వాలిఫైడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో మాత్రం అన్క్వాలిఫై చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వారికి సహాయ సహకారాలు అందించే విధానంలో అలాంటి వారి అందరినీ గుర్తించి వారి పెన్షన్లు తొలగించకుండా కొనసాగించాలని కోరుతున్నాను.